ఈ వారం 2 ఎలిమినేషన్ అంటున్నారు కరెక్టా? ఏమో తెలియదండి, చూడాలి. ఓకే, మీకు పోనీ మెయిన్ కాంపిటేటర్ ఎవరు అనుకుంటున్నారు అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అక్కడ ఎవరికైనా తనుజ, ఇమాన్యుల్ వీళ్ళు మెయిన్ కాంపిటేటర్స్ అవుతారు. కళ్యాణ్ వీళ్ళతో పోటీ పడే అక్కడ మనం గేమ్ ఆడగలగాలి. ఇప్పుడు ముందు ఇన్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేయాలి, లేకపోతే ఈయన మనకి పెద్ద కాంపిటేటర్, ఈయన మనం ఫేస్ చేయాలి అని అనుకుంటూ వెళ్ళారా? 35 రోజులు మీరు అబ్జర్వ్ చేశారంటున్నారు. తనుజ మెయిన్ టాస్క్ అక్కడ. తనుజ గానీ, ఇమాన్యుల్ గానీ, కళ్యాణ్ గానీ వీళ్ళని టార్గెట్ పెట్టే వెళ్ళాలి. కళ్యాణ్ మీద కూడా కొంచెం పరుషంగా మాట్లాడడానికి, అంతవరకు కళ్యాణ్ కూడా బంధాల్లో పడిపోయే గేమ్ ఆడటం లేదు కొంచెం, అందుకే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. ఏదో గట్టిగా నాగార్జున గారు కూడా ఏం చెప్పారంటే, మీరు అడిగిన మాట కరెక్ట్, అడిగే తీరే బాగోలేదు, ఆ తీరు మీరు కొంచెం మార్చుకుంటే మీకు పట్టుకునే వాళ్ళే లేరు అని నాగార్జున కూడా ఆశీర్వదించినట్టు చెప్పారు ఆయన. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, అడిగే తీరులో మాధురికి కొంచెం తేడా ఉంటది. ఏం చెప్తున్నారు మీరు అని నేను అడిగాను అనుకోండి, మీ నుంచి రియాక్షన్ వేరేగా వస్తుంది. ఏం చెప్తున్నారు సార్, కొంచెం ఆలోచించండి అన్నాను అనుకోండి, మీరు చాలా మీ రియాక్షన్ లో చాలా తేడా మారిపోద్ది. అలా అడిగే విధానంలో మాధురి ఏం చెప్తున్నారు మీరు ఎలా అడుగుతుంది, కానీ ప్రేమతో అడుగుతుంది, అభిమానంతో అడుగుతుంది. శ్రీనివాస్ గారు ఇంత ఫైర్ బ్రాండ్ మీరు ఎలా తట్టుకుని ఉండగలుగుతున్నారు? ఒక్క మాట కూడా ఆవిడ పడరు, వెంటనే రియాక్ట్ అయ్యి. మీ దగ్గర కూడా ఇలాగే ఉంటారు. మీరు ఒక వారం రోజులు తనతో మాట్లాడారంటే ఆమె ప్రేమ ఏంటో మీకు తెలుసు, అంత ఆశ్రయంగా చూస్తుంది, అంత మీ కష్టాల్లో భాగస్వామ్యం అయిపోద్ది. మీరే మాట చెప్పారంటే కన్విన్స్ అవుతుంది, ఇష్టపడుతుంది, అన్ని చేస్తుంది, మీకు వండి పెడుతుంది, అన్ని గౌరవాలు చేస్తుంది. మాట పరుషంగా వస్తుంది అంతే. మనిషి మాత్రం మాటకి ఆమె తత్వానికి సంబంధం. మీతో ఎలా ఉంటారు ఆవిడ? నాతో చాలా ప్రేమగా ఉంటుంది. ఇలాగ ఉంటుందా హార్ష్గా? నా దగ్గర ఎప్పుడు ఇంతవరకు ఎవరి దగ్గర కూడా తన భయం కాదు, రెస్పెక్ట్. భయంతో కూడుకున్న భయం అన్నది పదమే అక్కడ ఉండదు, రెస్పెక్ట్, ప్రేమ మెయిన్ ఉంటది. ప్రేమతో వచ్చే గౌరవం అంతే. ఆ రకంగా చూస్తుంది. నాకైతే ఒక చిన్నపిల్లలా చూస్తుంది.